నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. డబ్బు అందరికి కావాలి. అంటే అది కొందరి దగ్గర ఎక్కువ ఉంటుంది. కొందరి దగ్గర అస్సలు ఉండదు. కొందరి దగ్గర మామూలుగా ఉంటుంది. హ్మ్. అంటే కొంత మోతాదులో ఉంటుంది. అవును. సో అందరికైతే డబ్బు కావాలి. హ్మ్. అది ఎవరికీ చేదు కాదు. అవును. సో డబ్బు ఎంత సంపాదించినా అంటే సంపాదిద్దాం అనుకున్నా దానికి దారి దొరకదు. ఎంత కష్టపడ్డా లిమిటెడ్‌గా కొంతనే వస్తుంది. ఎక్కువ డబ్బు సంపాదించాలి. ఎక్కువ రావాలి. అంటే ఏమన్నా ఐడియాస్ చెప్తారా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. అయితే మనీ రావాలి అంటే వచ్చిన మనీని ఎక్కడ పెట్టుకుంటాం మనం జనరల్‌గా? వాలెట్‌లో పెట్టుకుంటామా? పర్స్‌లోనే పెట్టుకుంటారు. ఓకే. సో ఎప్పుడు కూడా వాలెట్ ఎప్పుడు కూడా నీట్‌గా ఉంచుకోవాలండి. మన దగ్గరికి మనీ లేదా బీరువాలో పెడతాం. అంతే కదా! బీరువాలో ఎక్కడైతే మీరు మనీ పెడతారో అక్కడ మనీని తప్పిస్తే ఏమీ ఉంచొద్దు. ఎంప్టీ అంటే ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంచండి. ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉంచితే మనీ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనీ ఈజ్ ఎనర్జీ మేడం. అండ్ మీకు వీలైతే మిర్రర్ అంటే అద్దము ఎక్కడైతే మీరు మనీ పెడతారు కదా! అక్కడ చుట్టుపక్కల మొత్తం మిర్రర్ ఉంచుకోండి. ఎప్పుడైతే మీరు మనీ పెడతారో ఏమని ఫీలింగ్ వస్తదంటే మళ్ళీ డబల్ అవుద్ది. అద్దంలో చూసినప్పుడు ఏమవుద్ది మేడం? డబల్ అన్న ఫీలింగ్ వస్తది. సో మన సైకలాజికల్ ఫీలింగ్ ఏమవుద్దంటే నా దగ్గర అనంతమైన డబ్బు నా దగ్గర సఫిషియెంట్ మనీ నా దగ్గర ఉంది అని భావిస్తుంటాం. సో అదొకటి. ప్లస్ వాలెట్‌లో ఎప్పుడు గూడా ఖాళీగా ఉంచొద్దు వాలెట్ ఎప్పుడు గూడా. మినిమమ్ 500, 2000 ఉంచుకోండి. క్యాషే ఉంచుకోండి. కార్డ్స్‌ని పెట్టేసి ఎంప్టీ ప్యాకెట్‌తో ఎళ్ళిపోతుంటారు. చాలా మంది ఇప్పుడు ఎందుకంటే ఈ గూగుల్ పే, ఫోన్ పే ఇలాంటివి రావడం వల్ల డబ్బు క్యారీ చేయడం అసలు చేయట్లేదు చాలా కానీ మటుకు. చేయాలండి. డబ్బు అనేది ఒక మంచి మిత్రుడండి. మన మిత్రుడిని వేరే టెక్నాలజీ వచ్చిందని చెప్పేసేసి మాట్లాడకుండా ఇప్పుడు ఫోన్స్ వచ్చాయి మేడం. ఓకే. మీరు ఫోన్‌లో మంచి బిజీ అయిపోయి ఆ మిత్రుడితో మాట్లాడకపోతే ఆ మిత్రుడు కొన్ని రోజుల తర్వాత ఏమవుతారు? మీతో మాట్లాడరు. అంతే కదా! దూరం అవుతారు. ఏదైనా సరే ఇచ్చిపుచ్చుకుంటారు. రిలేషన్‌షిప్స్ అనేది కూడా అంతే అండి. ఇచ్చిపుచ్చుకున్న బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవ్వాలి అంటే మనం మనీని ఎప్పుడు క్యారీ చేయాలి. ఇన్ సర్టెన్ అమౌంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఫోల్డింగ్ చేస్తారు. ఇష్టం ఉన్నట్టు ఫోల్డింగ్ చేసేస్తారు. ఒక 3 మడతలు, 4 మడతలు పెట్టేస్తారు. ఒకటే లైన్ స్ట్రెయిట్‌గా పెట్టేసుకోవాలి. నిజం. అంటే డబ్బుని ఇష్టం ఉన్నట్టు ఫోల్డ్ చేయకూడదు. ఆ! ఇష్టం ఉన్నట్టు చేయకూడదు. యెస్. మనీని అట్లా మనం పెట్టేసి వీలుంటే ఒకటే ఫోల్డ్. జస్ట్ మనం ఎలా జెంట్స్ అయితే ఎలాగో ఒక ఫోల్డ్ చేస్తారు కాబట్టి వన్ ఫోల్డ్ ఈజ్ ఎనఫ్. అలా చేసుకోవాలి. ఎప్పుడైతే అండ్ అసలు నీట్‌గా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మనీ మీరు పెడుతున్న వాలెట్‌ను నీట్‌గా ఉంచుకుంటారో మీకు మనీ అనేది వస్తది. అండ్ ఇంకొకటి నెగెటివ్ ఎనర్జీ ఉన్న వారి దగ్గర కూడా మనీ రాదు. అంటే నెగెటివ్ ఎనర్జీ ఫ్రమ్ ద డిఫరెంట్ సోర్సెస్ వస్తుంటుంది మేడం. కొంతమందికి ఫిజికల్ బాడీలో కొంచెం అంటే ఉంటుంది. డబ్బు ఉంటే దానంతటా అదే పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందిగా యెస్. మరి. అది డబ్బు రావ లేకుంటేనే నిరుత్సాహం వస్తుందిగా. అయితే డబ్బు అనేది పాజిటివ్ ఎనర్జీ. ఆ! డబ్బు లేకపోవడం అనేది నెగెటివ్ ఎనర్జీ. డబ్బు లేకపోవడం అనేది జస్ట్ అది. డబ్బు రావడం లక్ష్మీదేవి. ఒకరున్న కాడ ఒకరుండరు. అగ్రీమెంట్. అంటే ఎవరైతే నిత్యం స్మైల్‌తో ఆరోగ్యంగా అంటే ఎవ్వరు గూడా ప్రతిరోజు ఎవరైతే వారు యాక్టివ్ అంటే ఎనర్జిటిక్‌గా ఉంటూ లక్ష్మీ దేవతను ఎవరైతే ఇష్టపడతారో వారి దగ్గరికి లక్ష్మీదేవి వస్తది. ఇక్కడ లక్ష్మీదేవి ఏంటి? మనీ. మరి వారికి రావాలి అంటే వాలెట్ ఎంత శుభ్రంగా ఉంచుకోవాలండి? చాలా శుభ్రంగా చాలామంది బిల్స్ పెడుతుంటారు. అనవసరమైన బిల్స్ పెట్టి దాన్ని నింపేస్తారు. మీరు బస్ ఎక్కారు మేడం. టికెట్ అవసరం. బస్సు దిగిన తర్వాత చించేయాలి. దాన్ని మరి ఇంటి వరకు క్యారీ చేస్తారు. ఏటీఎం కార్డ్‌కెళ్లారు. మనీ డ్రా చేశారు. స్లిప్ వచ్చింది. చింపి అక్కడ ఎయొచ్చు. దాన్ని క్యారీ చేస్తారు. షాపింగ్‌కెళ్లారు. బిల్స్ ఇంపార్టెంట్ బిల్స్ అయితే ఇంట్లో ఒక ఫైల్ చేసి పెట్టుకోండి గానీ వాలెట్‌లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమీ ఉండదు. ఏముండాలి? ఓన్లీ మనీ అండ్ మీ కార్డ్స్ అదే బీరువాలో అయితే దానికి మనీ పక్కన మిగతా ఏం ఏమీ పెట్టకూడదంటారు. ఉండదు. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది కొలత చెక్ చేయండి కొలత. ఎందుకంటే నేను చెప్పే ప్రతి పదాన్ని కూడా ఏమంటానంటే ప్రాక్టీస్ చేయండి. రిజల్ట్స్ వస్తేనే మీరు నమ్మండి అంటాను. ఎందుకంటే ఇదంతా కూడా ఒక సైన్స్ అండి. స్పిరిచ్యువల్ సైన్స్ అనొచ్చు. లేదా మన కంటికి కనపడనంత మాత్రాన అది లేదు అని చెప్పలేమండి. అంటే నమ్మి చేయొచ్చు. దీనివల్ల లాస్ అయ్యేదేమి ఉండదు. యెస్. అవునండి. ఎందుకంటే మన గాలి ఉంది. ఓకే. గాలి కంటితో కనపడుద్దండి? ఉండదు. కనబడదు. బట్ ఉంటుంది. ఎండమావులో మనం ఇక్కడ నుంచి చూస్తే అక్కడ నీరు ఉన్నట్టు అనిపిస్తుంటుంది. కానీ దగ్గర పోతే ఉంటుందండి ఎండమావులో? అప్పుడప్పుడు సమ్మర్‌లో మనకు కనబడుతుంటాయి. దూరంగా వాటర్ వచ్చినట్టు ఉంటుంది. దగ్గర పోయి ఉండవు. అంటే ఇదంతా ఒక భ్రమ, ఒక మాయ. బట్ ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనీ అనేది మన దగ్గరికి రావాలి అంటే మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలి. పెంచుకోవాలంటే శుభ్రత అనేది ఉండాలి. అంటే ఇంట్లో అయినా సరే, మన బిజినెస్‌లో అయినా సరే, మన వాలెట్‌లో అయినా సరే, మన పర్సులో అయినా సరే, ఇలాంటి నియమాలను మనం పాటించుకుంటూ ఉంటే మన దాంట్లోకి మనకు మనీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనం వాలెట్‌ను తీసాం, మనీ తీసాం. ఇచ్చేటప్పుడు గూడా
నేను ఏదైతే మనీ ఇస్తున్నానో అంటే నేను స్పెండ్ చేస్తున్న మనీ 10 రెట్లై స్పెండ్ చేసిన ప్రతి రూపాయి 10 రెట్లై నాకు తిరిగి వచ్చును గాక అని చెప్పుకుంటూ మనీని ఇవ్వాలి. అంటే మనసులో చెప్పుకొని అండ్ ఎట్ ది సేమ్ టైం ఎవరైనా బిజినెస్కి వెళ్ళాం మీరు ఏంటి ప్రాక్టికల్ గా ఏమన్నా నిరూపితమైందా ఇలాంటివి? ఎస్ అలా చేయడం వల్ల మా పార్టిసిపేషన్కి ఎంతో మందికి అబండెన్స్ ఆఫ్ మనీ వచ్చింది. ఎందుకంటే ఇచ్చేటప్పుడు చాలా మంది ఎలా అంటే బాధపడుకుంటూ ఇస్తారు. ఇప్పుడు క్రెడిట్ కార్డు వాడారు మేడం, సపోజ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ అయింది, ఒక 20,000 30,000 అయింది. తీసుకునేటప్పుడు చాలా హ్యాపీగా స్పెండ్ చేసుకుంటారు. ఆ కట్టేటప్పుడు చాలా అలా వద్దు, జస్ట్ హ్యాపీగా స్పెండ్ చేయాలి. అంటే మీరు తీసుకునేటప్పుడు వస్తువు వచ్చేటప్పుడు ఎంతైతే ఆనందమో ఆ దానికి కృతజ్ఞత మీరు కట్టేటప్పుడు అదే ఆనందంతో ఉండాలి. అట్లీస్ట్ అది లేదు, మినిమం అమౌంట్ అయితే కడతారు కదా, ఆ కట్టేటప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ కట్టండి. అంతేగాని నేను కట్టేటప్పుడు బాధతో కడుతుంటే ఒక ఏ ఫీలింగ్ వెళ్తుంది, నీ దగ్గర సఫిషియెంట్ మనీ లేదు అన్న ఒక సిగ్నల్ వెళ్ళినప్పుడు నీ దగ్గర తీసుకుంటప్పుడు ఎంత హ్యాపీగా తీసుకుంటామో ఇచ్చేది కూడా అంత హ్యాపీగా ఇవ్వాలి, అప్పుడే డబ్బు వస్తుంది. ఎస్ అలా చేస్తూ ఉంటే ఒక ఫ్రీక్వెన్సీ, అంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం మనీతో, దానివల్ల నీకు మనీ అనేది రెట్టింపు అవుతుంటుంది. మీరు గూగుల్ పే ఫోన్పే చేసినప్పటికీ కూడా ప్రతిసారి కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకుంటూ స్పెండ్ చేయాలి. అండ్ మీ దగ్గర చాలా మంది ఎందుకంటే బాధపడేది ఏంటంటే నాకు సఫిషియెంట్ మనీ లేదని. బట్ ఈవెన్ 1 రూపీ ఉన్నా కూడా బీ హ్యాపీ అబౌట్ దట్. ఎందుకంటే మనకు కొంచెం ఉన్న హ్యాపీ ఫీల్ అవుతే పెద్ద అమౌంట్ వస్తుంది, కొంచెం ఉన్నది హ్యాపీ ఫీల్ అవ్వట్లేదంటే ఈ అమౌంట్ కూడా వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆనందంగా ఉంటేనే లక్ష్మీదేవి. డబ్బు ఉన్నా లేకుండా ఆనందంగా ఉంటే డబ్బు దానంతట అదే వస్తుంది, అంతేనా? ఎస్. అయితే కొంతమంది ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతారు, సరే డబ్బులు లేనప్పుడు నాకు ఆనందం ఎలా వస్తుంది? నేను అడిగాను ఎంతో. అయితే నేను ఏమంటానంటే అప్పుడు అలాంటి సమయంలో కృతజ్ఞత చూపించాలి. అంటే ఇప్పటి వరకు మీకు డబ్బు వలన మీరు పొందిన అనుభవాలు కానీ లేదా మీరు పొందిన లాభాలు కానీ ఒక్కసారి గుర్తెచ్చుకోండి. చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీ స్కూల్ ఫీకి కట్టారు, మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు, దానికి మీరు ట్రాన్స్పోర్టేషన్ మీ స్కూల్ వ్యాన్కు లేదా డిఫరెంట్గా మీరు వేసుకున్న డ్రెస్ కావచ్చు, ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, గోల్డ్ కావచ్చు, ప్రతి దానికి మనీని మీరు స్పెండ్ చేశారు, ఇన్వెస్ట్మెంట్ చేశారు. ప్రతి దాన్ని ఒకసారి గుర్తించుకుని థ్యాంక్ యూ చెప్పండి, మీకు అబండెన్స్ ఆఫ్ మనీ కమ్ టు అలా రావడం జరుగుతుంది. ఓకే, డబ్బు రావాలంటే డబ్బును ఆకర్షించండి, అంటే దానికి డబ్బు లేదని బాధపడద్దు, ఆనందంగా ఉండండి, డబ్బుకు విలువ ఇవ్వండి, డబ్బు దానంతట అదే వస్తుంది. సో మీరు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ చెప్తుంటారు కదా, డబ్బు గురించి చెప్తారా? అవునండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 6 days లైవ్లో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ కనెక్ట్ చేస్తున్నాం. ఎవ్రీడే 1 hour ఉంటుందండి. ఓకే, సో ఈ 6 daysలో వాళ్ళ ఒక బ్లాక్స్ అంటే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది. బట్ ఈ 6 daysతో కూడా సరిపోదు నన్ను అడిగితే. దీని తర్వాత కూడా మేము 3 months 6 months 1 year కూడా కనెక్ట్ చేస్తాం. బట్ ఈ బేసిక్ 6 days అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కేవలం 999కే. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా గూగుల్ ఫామ్ ఉంది ఫిల్అప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. డబ్బు లేదని బాధపడకండి, డబ్బు ఎలా రావాలి మీ దగ్గరికి అనేది లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ లో మేము చెప్తామంటున్నారు విశ్వం విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. చాలా థ్యాంక్ యూ సార్, మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.